సారూపా ఎగరా ఇన్నే ఉన్నా. ఏంటి చెప్పు. సింటుగాడు ఏడి అని రమ్మనిటు ఒకసారి. ఓరి సింటుగు. మమ్మీ ఏంటి చెప్పు. అగో మీ డాడీ పిలుస్తాను రా. ఎందుకు దేవుడా చెప్పు డాడీ, ఎందుకు పిలుస్తాను నన్ను? సింటు ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. సింటు అగో మీ దోస్తు వచ్చిండు, అందుకే ఇగో పిలిచిన నిన్ను. పో మీ దోస్తు పిలుస్తాడు. ఏదో తేడాగా ఉందేంటి? రాపోయేది ఎక్కడికి పోదాం? ముగ్గురం కలిసి మంచిగా ఆడుకున్నాం. అవురా అత్తన్నా. మమ్మీ నేను ఆడుకొని పోతానా, మళ్ళీ కొంచెం పైన కత్తా. సరే కానీ దెబ్బలు తాకించుకోకు, మంచిగా ఆడుకో. అరే బంటిగా ఎందుకో పిలిచినావు కదా, చెప్పు. ఏం లేదురా, మనందరం కలిసి మంచిగా ఆడుకుందామని పిలిచిన. అగ బిట్టు ఎప్పుడు వచ్చినావురా? నేనారా, నేను మా అమ్మమ్మ ఇంటికి పోయి నేనే వచ్చిండ్రా. అగో సింటు మస్తు దొడ్డైనవేంద్రా సింటుగా. సరే గాని ఇప్పుడు ఏం మాట్లాడుకుందాం చెప్పుర్రి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. దొరుకుతుందా ఇంటిగా వాటర్? ఏదో తేడాగా ఉందేంటి? ఏడా పాడైనవరా సింటుగో. దేవుడా సుజాత మా సింటుగాడికి ఇట్లా వచ్చిందా? స్వరూప ఇటు పోయింది. ఎమ్మోనే అలా దోసుగాలతో ఆడుకుంటాను వేయండు. అట్టే ఉన్నాడు, మీ ఇంటి దిక్కు వచ్చిందని నేను అడుగుతాను. ఇప్పుడు రేటు వేయండు దొరక నీ కాలు చేతులు ఇరిసేస్తా. ఎడ తిరగపోయినవురా? ఎక్కడెక్కడ నెత్తుకారా నీ కొరకు? ఓ మమ్మీ ఇన్నే ఉన్నా, మొత్తుకోకి అడుక్కోకప్ప. నువ్వు ఇంటికైతావా నీ సంగతి చెప్తా. బాయ్ రా, పోతాన్నా. మళ్ళీ రేపు ఆడుకుందాం. రేపు ఆడుకుంటావా? రేపు బయటకి కాలు చేతులు ఇరిసేసి బయలు పెడతా. సరేనా మరి, నేను కూడా పోతానా. బాయ్. రా సింటు చాడు, ఇంకా చాడు. రేపు గిట్ట బయటికి వెళ్ళి బిడ్డ కాలు చేతులు ఇరిసి పొయ్యిలో పెడతా. ఎక్కడ చూడు నన్ను కొడుతుంది, ఎప్పుడు చూడు కొడుతుంది. మరి కొట్టకపోతే బుద్ధించుకు కూడా. ఎక్కడ ఎత్తుకారా నిన్ను సింటుగా?